మనమందరం కూడా చూస్తున్న ఈ కొండ ఉంది కదా, ఇది యేసుక్రీస్తు ప్రభువారిని అపవాది ఈ కొండ మీదే తీసుకొచ్చి, ఇదిగో ఈ లోక మనంతటినీ కూడా నీకు చూపిస్తున్నాను, నాకు నీవు మొక్కినట్లయితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను అని అంటే, అవును నిజమే కదా, ఎలా కనబడుతుంది లోకమంతా అంటే, ఈ కొండెక్కి మీరు చూడగలిగితే ఒకవైపున లెబానోను, ఒకవైపున సిరియా, మరొక వైపున ఐగుప్తు, మరొక వైపున సౌదీ అరేబియా, మరొక వైపు ఇజ్రాయేలు, ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఈ కొండ మీద నుంచి కనపడతాయి. అందుకనే ఇదిగో ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను అన్నట్టుగా సాతాను మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటకు ఆయన ఏం చెప్పాడంటే, సాతాను నన్ను శోధించుకు చెప్పినప్పుడు సాతాను ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. అవును నిజమే దేవుని బిడ్డలారా, ఈరోజు దుష్టుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్నో మనకు చూపించి, ఎన్నో ఆకర్షణలు మనకు చూపించి వాడు ఏం చేస్తాడంటే మనల్ని శోధిస్తాడు. ఆ శోధనలో యేసుక్రీస్తు పడకుండా జయించాడు. ఆ యేసుక్రీస్తు మన హృదయంలో ఉంటే ఏ విధమైన శోధనైనా కావచ్చు, వాటన్నిటినీ జయించటానికి శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడితో ఉండి జయమిచ్చాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో ఉండి మనకు గొప్ప జయమిస్తాడు. శోధనలు రావచ్చు, సమస్యలు రావచ్చు, కానీ ఎదురయ్యే ప్రతి శోధనలో కూడా దేవుడు గొప్ప విజయాన్ని ప్రసాదించేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆ విధంగా కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేసి జయమిచ్చునుగాక, కృప మీకు తోడైననుగాక. ఆమేన్.